హలో హలో మైపాల్ యాదవా? ఎవరండి మీరు? నేను సుమన్ని, ఏ సుమన? నర్సంపేట. నర్సంపేట. ఉమ్, మొన్న ఆహా. మాట్లాడిన యూట్యూబ్ లో పెట్టిల్లు కదా కేసీఆర్ అభిమాని అని. ఆహాహా, అదే నేను సేవ్ చేసుకోలేదు నంబర్. చెప్పన్నా. ఇయ్యాల వీడియో పెట్టిలేందండి. ఎవరో ఉంటే నీ అంతా పోయింది కాదు, ఇప్పుడు ఎట్లా నీకు అని చెప్పేసి అంటే మొఖాలంతా ఎట్లా పెట్టుకున్నారు. ఆ? నీ అంత పాలన పోయింది కదా అని చెప్పేసి వాళ్ళని అడిగి యూట్యూబ్ లో పెట్టిల్లు కానీ ఇవాళ ఫేస్బుక్ లో ఆహాహాహా. వీడియో పెట్టిల్లు కదా. ఫేస్బుక్ లో పెట్టిరా? ఆ నేను వేరే ప్రోగ్రామ్ చేసి రావడానికి పోయింటి, లేడీస్ కోటి ఉమెన్స్. అదే మీరున్న ఇంకో క్యాండిడేట్ ఎవరో ఉన్నారు, అట్లా రైతు ఎవరో ఉంటే కేసీఆర్ నియంత్రణ పాలన ఇప్పుడు ఎట్లా మీకు అని చెప్పేసి మీరు అడిగిల్లు. నీ అంతానే ఏమనలేదు కానీ కేసీఆర్ ఓడిపోయినందుకు హ్యాపీ అని అడిగినాం. నియంత పాలన ఇప్పుడు వీడియో చూసినామండి, ఎందుకట్లా కవర్ చేస్తారు మీరు? సరే సరే, ఏమన్నా అంటే కేసీఆర్ మొత్తం వీడియో చూసిర్రా? కొందరు బిట్టు కట్ చేసి పెట్టిరు, బిట్టు కట్ చేసింది చెప్తాను. ఇట్ మీన్స్ కొత్త పిచ్చగానికి ఏం తెలుస్తుంది, ఆయన అంటే ఇది వరకు పరిపాలించిండు కాబట్టి మంచిగా ఉన్నది, అప్పో చేసిండు, ఓకే మాకు మంచిగా ఇచ్చిండు అని చెప్పేసి రైతు అంటాడు. ఈ కొత్త పిచ్చగానికి ఏం తెలుసు వచ్చినోనికి అని చెప్పేసి అని అంటాడు. అవును, టీఆర్ టీవీలో పైన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన అట్లా రోడ్ పొంట వెళ్తే నేను నార్మల్ గా అడిగింటిని. ఇప్పుడు ఏమనిపించింది మీకు? ఏమనిపించింది? ఆయనకు తెలియదు పాపం పెద్ద మనిషికి. ఎవరికి తెలుస్తుంది అంటారు మరి? ఎవరికి తెలుస్తుంది అంటే ఓన్లీ మీకు మాత్రం, మీకును మీ యూట్యూబ్ ఛానళ్లకు, ఆ రగ్గానికి వాళ్ళకి వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అంతే తప్ప వేరే వాళ్ళకి ఎవ్వరికి తెలియదు కదా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తే ఎగ్జాంపుల్ చెప్తా వినండి. అంటే చెప్పేది. హలో అన్నా, చెప్పు, ఏం చెప్తావు? నేను ఇలా కోటి దగ్గర మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు దగ్గరికి వెళ్ళిన. అంటే వాళ్ళు ఫోన్ చేసారు, నర్స్ అంటే స్టాఫ్ నర్సింగ్ సంబంధించిన సెలక్షన్. అయితే జనరల్ గా మనం ఏదైనా పరీక్ష రాస్తే, అంటే అది కలెక్టర్ జాబ్ గానీ, అంటే కలెక్టర్ రాకపోతే చిన్న కానిస్టేబుల్ జాబ్ గానీ, ఎస్ఐ జాబ్ గానీ, టీచర్ జాబ్ గానీ ఇవి రాస్తుంటారు కదా. రాసినప్పుడు ఒక పరీక్ష పత్రం తయారు చేస్తారు, అదే అందరికి పెడతాం కదా ఎగ్జామ్. అవును. దాంట్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి ఇస్తారు కనుక, రిజర్వేషన్ ప్రకారం కానీ, జనరల్ లో కానీ. అవును. అయితే వీళ్ళు ఏం చేసినట్టు ఆగస్ట్ లో, ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడే ఆగస్ట్ లో ఆ బోర్డు ఏం చేసిందంటే, పొద్దున 40,000 మంది రాశారు ఎగ్జామ్. అవును. పొద్దున షిఫ్ట్ లో కొందరికి ఇచ్చారు, అంటే ఒక 12-13 వేల మంది అనుకో, 13,000 మంది. అవును. ఒక పేపర్ తయారు చేశారు. అవును. మళ్ళీ మధ్యాహ్నం ఇంకొక పేపర్. అవును. దాంట్లో ప్రశ్నలు వేరు, సమాధానాలు వేరు, దీంట్లో ప్రశ్నలు వేరు. అవును. దాంట్లో ఒక 13,000 ఏమో పెట్టారు. అవును. జాబ్ ఏమో ఒకటే. అవును. మళ్ళీ సాయంత్రం ఒకటి పెట్టారు. అట్లా 40,000 జాబులు ఎగ్జామ్ రాపిచ్చారు. దానికి మా మిస్సెస్ కూడా రాసింది, నేనే తీసుకపోయినా. మరి ఇంకేది, ఇప్పుడు నీకు ఇంకా క్లియర్ గా మంచిగా అర్థమవుతుంది. అట్లా రాయడం అర్థమైతే చెప్పి ఏమున్నది మిస్టేక్ వినన్నా, చెప్పిందాక వినన్నా. చెప్పండి. అంటే నా ఒపీనియన్, వాళ్ళు నా అభ్యర్థులు చెప్తున్నా, నేను చెప్తున్నా నీకు. నేను నా సొంత కవిత్వం కాదు కదా, వాళ్ళు ఫోన్ చేస్తేనే పోయినా కదా. ఓకే. అయితే వీళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పెట్టాల్సి వస్తే అందరికి ఒకటే సరి పెడితే అయిపోతుండే. నంబర్ 1, అందరికి పెట్టకుండా ఎక్కడ మనం ఎన్ని ఎగ్జామ్స్ అని ఇప్పటిదాకా అట్లా 3 పేపర్లు వేరు వేరుగా అయితే ఎక్కడ లేదు. సరే పెట్టింది అయిపోయింది అనుకో. అయిపోయిన తర్వాత థర్డ్ పేపర్ ఎవరైతే మూడో షిఫ్ట్ లో రాసిరో, ఎవరైతే సాయంత్రం అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం రాసిన వాళ్ళ దాంట్లోకి వెళ్ళి కొందరికి 4 మార్కులు, 3 మార్కులు ఇట్లా కట్ చేసిరట. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చూపిస్తున్నారు. కట్ చేసి ఫస్ట్ షిఫ్ట్ లో రాసిన వాళ్ళకు కలిపినారనేది వాళ్ళ వాదన. మరి అది అంత అట్లా ఉంటది ఎక్కడన్నా అంటున్నా నీకు, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? అట్లా అంటున్నారు కదా, అందరు మంచిగా ప్రిపేర్ అవుతారండి, జాబ్ ఒక్కటే ఉంటది. సపోజ్ నువ్వు ఒక టీఎస్పీసీలో పనిచేస్తాను అనుకోండి, ఎగ్జాంపుల్ మీరు పనిచేస్తారు, అలా ఒకటే జాబ్ ఉంటది, ఒక 10 మంది రాస్తారు, అందరు మెడికల్ ప్రకారం మంచిగా రాస్తారు, కానీ నువ్వు ఒక్కరికే ఇయ్యాలి, అందరు ఈక్వల్ గా రాస్తారు, నువ్వేం చేస్తావు? ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇస్తాం కదా. నేను అట్లా అందరికి సమానంగా రాస్తారండి. ఇప్పుడు ఒక జాబ్ నే నువ్వు 10 మంది రాసినప్పుడు ఒక్కరికే ఇయ్యాలన్నప్పుడు నువ్వు నీ టాలెంట్ ఏం ఉపయోగిస్తావు? నువ్వు అవునన్న దానికి ఉంది ఆల్రెడీ
మార్కులు అందరికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. తర్వాత ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. అందరికి ఎక్కువ వచ్చిన వాళ్ళకి కాదండి. ఇప్పుడు ఒక 100 జాబ్స్ ఉన్నాయి, ఒక 10,000 మంది రాసిళ్ళు. ఒక్కరికే రాసినప్పుడు ఇస్తారన్నా నువ్వు ఎట్లా పడబోతావు? జాబ్ ఒక్కరికి ఇస్తారు కానీ మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇస్తాం కదా. మార్కులు ఎక్కువ వచ్చినాయి కాదండి నీ అనేది. 100 జాబ్స్ ఉన్నాయి, 10,000 మంది రాసినప్పుడు మార్క్స్ అందరూ మంచిగా రాసిలు అనుకుందాం, మంచిగా రాస్తారు. ఎందుకంటే ప్రిపేర్ అవుతారు కాబట్టి కంపల్సరీ ప్రిపేర్ అవుతారు ఎవరైనా కానీ. మంచి మార్క్స్ అంటే 100 జాబ్స్ కు టాప్ 100 లో ఉన్న వాళ్ళకే ఇస్తారు కదా. అదే అండి. ఇప్పుడు నీ 10,000 మంది రాసినప్పుడు అలా పడబోయాలి అని చెప్పేసి అన్నప్పుడు, సరే ఇద్దరు మంచి రాసిన ఇద్దరు లెవెల్లో ఒక సెలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎస్సీ రాస్తాడు, లేకపోతే ఎస్టీ రాస్తాడు, లేకపోతే బీసీ రాస్తాడు. బీసీ తీసేస్తాడు. బీసీఓడు మంచిగా రాస్తాడు. అంటే ఒక 60 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఎస్సీ ఎన్ని మార్కులు రిజర్వేషన్ ఉంటుంది. కాదన్న, మీరు ఎంతవరకు చదువుకున్నారు నాకు చెప్పు. నేను ఇంటర్ వరకు చదువుకున్నా అండి. సరే నేను చెప్పింది వినన్నా. ఇప్పుడు 3 షిఫ్ట్లలో రాసినప్పుడు నువ్వు చెప్పింది నాకు అర్థమైందన్న. పొజిషన్ అర్థమైందా? మార్కులు కట్ ఆఫ్ చేస్తారు. ఎట్లా నేను చెప్పింది కట్ ఆఫ్ గురించి చెప్తలేదు, మీకు అర్థమైతలేదు. దేవుడా, నీకు వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. లేకపోతే ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసినా ఆ వీడియో నీకు పంపిస్తా. 56 ఇప్పుడు ఒక ఆమె ఇట్లా కొందరు చెప్పారు మాకు 56 మార్కులు వచ్చినాయని చెప్పారు. 56 మార్కులు వచ్చిన వాళ్ళకి ఏం చేశారంటే 4 మార్కులు 54 కరెక్ట్ పెట్టి కష్టపడి తెచ్చుకున్న 56ల నుంచి 4 మార్కులు మైనస్ చేసిర్రు అంటున్నా. మీకు అసలు అర్థమవుతుందా? ఓకే అండి, మైనస్ చేసి నువ్వు అంటున్నావు. ఎందుకు చేసి అంటావు? ఎందుకు చేసి అంటావు? అదే కదా మరి, అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఓకే అండి, చేసిల్లు, నేను కాదని అంటలేను. అది ఎందుకు చేసింటాడు మీ ఐడియా ప్రకారం? వాళ్ళు ఏం చెప్తారు అంటే మాకు జాబ్ రాకుండా చేసి వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి అని చెప్తారు. అమ్ముకోవడానికి అని చెప్పేసి అంటే దానికి సంబంధించిన ప్రూఫ్లు ఏమి ఉన్నాయండి? అదే ఎంక్వైరీ చేయమని అడుగుతున్నా. అదే ఉంటది. ఆ ఎంక్వైరీ చేస్తే అది ఏంటనే తెలుస్తుంది. ఎవరు చేయాలి ఎంక్వైరీ? ఇప్పుడు కాదన్నాను 56కి 54కి టిక్ కరెక్ట్ పెట్టినావు. రిజల్ట్ లో కూడా 54 అని చెప్పారు. కానీ మేము నార్మలైజేషన్ అది ఇదని వీళ్ళకి చెప్పి వచ్చిన మార్కులు ఎక్కడన్నా మైనస్ చేయాలని చూసినావా? జాబ్ రాకపోను కానీ వచ్చిన మార్కులు మైనస్ చేసిండు అంటే అలా జాబ్స్ లేవు కాబట్టి ఎట్లా రకంగా తీసేయాలనే ఉద్దేశంతో చేసి ఉంటాడు అన్న. సరే ఓకే, తప్పే. ఎట్లా రకంగా నువ్వు జాబ్ ఇవ్వకపోతే చేయకన్నా ఉన్న మార్కులు అయితే అట్లనే ఉంచాలి కదా. ఒకటి ఉన్న మార్కులు అట్లా ఉంచితే నాకు జాబ్ ఇవ్వవు, ఎందుకు ఇవ్వవు, నాకు మార్కులు వచ్చినాయి కదా అని చెప్పేసి అన్నారా? మీకు తెలియదు, తెలుస్తేమో అదే అంటానన్నా. ఇప్పుడు నాకు ఫుల్ మార్కులు వేసినప్పుడు నాకు ఎందుకు జాబ్ ఇవ్వమని విను తీసి వేరే వాళ్ళకి కలిపిర్రు. మార్కులు తీసి వేరే వాళ్ళకి కలుపుతారా అన్న? అదే మరి నువ్వు షాక్ అవుతావు అంటే నువ్వు కొన్ని నేను అబద్ధం అంటే అట్లా మార్కులు తీసి కలిపేది ప్రూఫ్ ఉన్నాయా? అదే ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నీకు ఒక వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసినాం పిఎంఆర్ టీవీలో. ఆ ఛానల్ పెడతాను. ఒకటి నీకు వ్యక్తిగతంగా నాకు ఆయన్న నేను సుమన్ నర్సన్ పెట్టాను వాట్సాప్ కి. నేను ఒక 3-4 అమ్మాయిలు నర్సింగ్ రాసిన వాళ్ళని నీకు పంపిస్తా. వీడియో చూడు, పర్సనల్ గా కూడా అడుగు. నేనేం బట్టగాల్చి మీద పడేస్తలేదు, నాకు అవసరం లేదు కదా. అది అదే అన్న, వేరేళ్ళకి మార్కులు కలిపి వాళ్ళకి జాబ్ ఇచ్చిండా? అదే చెప్తున్నారు. అవును అవును అవును. అట్లా ఇప్పుడు వీళ్ళు రాసింది వాళ్ళకి ఎట్లా కలుపుతాడు మరి? అదే కదా ఇప్పుడు పరిశోధనలు ధర్నా రాస్తారో చేసేది ఇలా. మానవతరాయన కూడా వచ్చిండు. ఎవరు వచ్చిండు? మానవతరాయన అని ఇప్పుడు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ రాసిన క్యాన్సిల్ చేసిండు కదా. ఇది క్యాన్సిల్ చేయాలి స్టాఫ్ నర్సింగ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు మరి? ఇప్పుడు వీళ్ళదే మిస్టేకే, వీళ్ళ మీద కొట్లాడినా ఎగ్జామ్ ఏంటంటే ఆగస్ట్ లో రాసిర్రు. రూల్స్ అన్ని వాళ్ళు తెచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళ మీద కొట్లాడాల్సి వస్తుంది, వీళ్ళ మీద కొట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు అయిపోయిన దాని అయితే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఉన్నోడే ఏమైనా చేయాలి, చేస్తే ఉన్నోడే చేయాలా, ఉన్నోడి మీదనే కొట్లాడుతున్నా. ఇక ఉన్నోడు అది ఎంక్వైరీ చేయాలి. ఉన్నోడు ఏం చేస్తాడా మరి? అట్లా చేసినప్పుడు వీళ్ళని క్యాన్సిల్ చేసి, ఇప్పుడు జాబ్ ఇచ్చింది క్యాన్సిల్ చేసి, ఇప్పుడు అది రాసిన వాళ్ళకి ఇవ్వచ్చు. మన చేతుల్లో ఉంటది కదా అంతా. దానికోసమే కొట్లాడుతున్నారు. కొట్లాడేది ఇప్పుడున్న కాంగ్రెస్ మీదనే కొట్లాడుతున్నారు. వాళ్ళ మీదనే. కానీ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఇలా ఆగస్ట్ లో ఎగ్జామ్ పెట్టినప్పుడు జరిగింది ఎట్లా జరిగింది అనే కథ మీద నీకు చెప్తున్నానన్నా. నేను వీళ్ళ చేతిలోనే వీళ్ళే చేయాలి కానీ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లనే జీవో 46 అని ఒకటి తీసుకొచ్చినారు. ఇప్పుడు మీది నర్సంపేటనే. రేపు మీరు ఏమైనా ఉద్యోగుల మీదే పడతారు, వేరే సమస్యలు లేవా? కాదన్న, ఏదో ఒక సమస్య నిరుద్యోగుల మీద చేస్తే తప్పేముందన్న? అదే అన్న, నిరుద్యోగులు టీఎస్పీసీ ప్రక్షాళన ఎప్పుడు చేస్తావు నువ్వు? ఎప్పుడైతుంది? నువ్వు ఎప్పుడు 2 లక్షల జాబ్స్ చేస్తావు అని అడిగిలా? ఎందుకు అడుగుతలేమన్నా? 1 ఇయర్ అని చెప్పారు కదా. 1 ఇయర్ తర్వాత కదా. 1 ఇయర్ వేయకపోతే అడుగుడే ఉంటుంది కదా. ఇక ముందు బిడ్డ బొట్టు పెడతా అని చెప్పి 1 ఇయర్ వరకా? 1 ఇయర్ వరకు ఇస్తారా అన్న? మరి అన్నకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు 1 ఇయర్ చేయాలి కదా.
నువ్వు ఎట్లాగో వంత పడాలని డిసైడ్ అయిపోయారు అంతే కదా. అలా వంత వాడేదేముందన్నా? మరి లేకపోతే ఏందన్నా మీరు 1 ఇయర్ కేసుడు ఏందన్నా? గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉంటది. నువ్వు 1 ఇయర్ లో పక్షాన్ని చేసి మళ్ళీ తర్వాత టీఎస్పీఎస్సీ వేసినాక మళ్ళీ నువ్వు జాబ్ చేసే వరకు మళ్ళీ ఇంకో 1 ఇయర్ పడుతుంది. అంతల్లో మళ్ళీ కథ అటు ఇటు ఇంకో ఇయర్ కడితే కథ మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఏముందన్నా ఇక దీంట్లో జీవో 46 గురించి తెలుసా? మీరు ఏంటంటే మీ స్వార్థానికి పనిచేస్తారు తప్ప నీ నిరుద్యోగులకు వాళ్ళకి వీళ్ళకి కాదు మీరు పనిచేసేది. బోకర్ ఛానల్ పెట్టి మనుషుల్ని ఆగం చేసుడు తప్ప ఏం లేదు. ఉన్నది లేని సృష్టించడు, లేనిది ఉన్నది సృష్టించుడు తప్ప ఆ రగ్గాడు, ఆ మల్లిగాడు, మీరు ఇంకా ఉన్నారు కదా వీళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం మాట్లాడు అనేది లేదు. ఎదుటోడు ఇష్టం ఉన్నట్టు నేను రాగానే ఇజ్జెత్తా అజ్జెత్తా అని చెప్పేసి అంటే దాని గురించి ప్రశ్నించే హక్కు అధిక ధైర్యం మీకు లేదు. ఎక్కడ గుద్దలు అంటాడో ఏం చేస్తాడో అని చెప్పేసి అని మీకు భయం. మీకు ఎవరిని అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మేము కొట్లాడేది వీళ్ళ మీదనే కదా. ఏందన్నా మీరు కొట్లాడేది? అయిపోయిందా? గతం అయిపోయిందనే మార్చిన దాన్ని నువ్వు ఎప్పుడు సరి చేస్తావు? నువ్వు జాబ్స్ ఇస్తా అన్నావు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నావు, అది ఎక్కడ పాల్పడ్డది రా అని చెప్పేసి ఆయన అడగాల్సింది పోయి ఇక చేస్తాడు. ఇక ఇప్పుడు మొన్నటి దాకా 3 నెలలు అన్నావు, ఇప్పుడు సంవత్సరం అంటున్నావు. మొన్న నేను అడిగినప్పుడు ఆడియో మళ్ళొకసారి వినండి మీరు. అన్నది రైతు బంధు గురించి, ఇదేమో నిరుద్యోగుల గురించి కూడా అడిగినా అన్న. నిరుద్యోగుల వాట్సాప్ లో నేను రేవంత్ రెడ్డి వీడియో కూడా పెట్టినా మీకు, మీరు సూచీలో లేదో కాదన్న. 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు సంవత్సరంలో నింపుతామని చెప్పారా లేదా? సంవత్సరం నింపుతామన్నా, సంవత్సరం వరకు నీకు నిరుద్యోగ వృత్తి ఎత్తా అన్నారు 4,000 రూపాయలు. అదే అన్న, 2 లక్షల ఉద్యోగాల సంవత్సరం దాకా కూడా వెయిట్ చేయము. 10,000 అట్లా నింపుకుంటా పోతే మనకు తెలిసిపోతుంది కదా. 10,000 నింపుకుంటా పోతాడా? 10,000 20,000 అట్లా ఉంటది కదన్న రిక్రూట్మెంట్ వేసుకుంటా. అట్లా సంవత్సరం లోపు మొత్తానికి వేయకుండా ఉంటే అడుగుతాం కదా అంటున్నా. అదే అన్న, నువ్వు సంవత్సరం లోపు ఎన్ని జాబ్స్ ఇస్తావు తర్వాత నిరుద్యోగ బుద్ధి ఇచ్చే వరకు ఈ నిరుద్యోగ బుద్ధి ఇస్తా అని చెప్పేసి అన్నాడు కదా. అన్నాడు అడగాల్సిందే. ఎప్పుడు అడుగుతారు? ఇక మీ సారేమో 6 లక్షలు ప్రక్షాళన చేయాలంటారా? మొత్తం బడ్జెట్ ప్రక్షాళన చేయాలంటారా? అదే లెక్క అయితే చెప్పాలి. బడ్జెట్ మొత్తం బడ్జెట్ తిరిగిపోయింది కదా. ఇప్పుడు ఉన్నోనికి సరి చేయాలి. సంవత్సరంన్నర వాడు అన్నాడు కదా, లంక బిందెలు ఉన్నాయని అనుకొని వచ్చినాం, ఖాళీ చిప్పలు అవ్వబడ్డాయి, లంక బిందెలు ఉంటే బాగుండు, మేము కూడా కొన్ని తీసుకుంటాం వాళ్ళ నుంచి వెళ్ళి. అంతేగా అన్నది వాడు. అదే అన్నాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు తుగ్లకు మాట్లాడే మాటలు మాట్లాడతాను తప్ప తెలివిగా మాట్లాడే మాటలు కాదు అవి. రేవంత్ రెడ్డి గాని ఒక ముఖ్యమంత్రి అంటే వాడిని చూసి మనం నేర్చుకుంటట్టు ఉండాలి. మా ముఖ్యమంత్రి చేసిండు ఇది, ఈయన చూసి ఇన్స్పిరేషన్ చేసుకోవాలి నేను అన్నట్టు ఉండాలి. ఏముందన్న రేవంత్ రెడ్డి దగ్గర? ఏమన్నా తెలుసా? గుంపు మేస్త్రి అంటాడు. అదే అన్న, ఇప్పుడు మొన్న జాబ్స్ కోసమా దేనికోసం అన్న పోయింది, అది ఎటో పోయింది కదా. అదే అన్న, ఎటో పోయిందిగా అన్న, ఏది కంపెనీలు తేవడానికి ఫారెన్ పోలే, ఇన్వైట్ వచ్చింది కదా అన్న, బిజినెస్ మ్యాన్లతో మాట్లాడడానికి. పోతే ఎవరు మాట్లాడతారన్న? ఈయనకి వస్తుందా? ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నాడు. శ్రీధర్ బాబు ఏం మాట్లాడతాడు మంచి అన్న? శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు? ముఖ్యమంత్రి మాట్లాడాలి, తీరిక ఉండాలా వద్దా? ఉండాలి. ఏమున్నది మరి ఆయనకు? మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏం మాట్లాడతారు? ఏం చేద్దామని అన్న, ప్రశ్నించే గుణం ఎప్పుడైనా కానీ విలేకరులు ఎట్లుండాలంటే ప్రతిపక్షంగానే ఉండాలి, తప్పులు ఎత్తి చూపేటట్టే ఉండాలి విలేకరిది. కానీ అయిపోయిన గతాన్ని తీసుకొచ్చి మళ్ళా వాడట్లా చేసిండు, వాడే అట్లా చేసిండు. రఘు మాట్లాడుతాను, రఘు నెంబర్ ఉందా నీ దగ్గర? ఉంది. ఆయన దాంట్లోనే పెట్టిండు కదా ఆల్రెడీ, డైరెక్ట్ మన మార్నింగ్ న్యూస్ లో. ఏమన్నా కనబడలే, ఒకసారి నెంబర్ ఇయ్యరా? అదే మాట్లాడదాం రగన్నతోని కూడా. రగన్న కూడా ఏం మాట్లాడతాడు పో, ఆయన మాటలు అయితే నార్మల్ గా ఉండవు. జనంతో మనమని ఆయన ఒక ప్రోగ్రామ్ చేస్తాడు ఎవ్రీడే. ఏం చేసినా కలవదు ఆయనది. జనంతో మనం అని ఎక్కడ ప్రోగ్రామ్ అది? పొద్దున మార్నింగ్ న్యూస్ లో జనంతో మనం అని చేస్తుంటాడు అన్న. మార్నింగ్ న్యూస్ ఉంటది కదా,
ఎన్ని గంటలకు అది అంటే లైవా? లైవ్ 7:30కో 8:00కో లైవ్ ఉంటది. ఒక గంట సేపే ఉంటది అనుకుంటా. ఇక అప్పుడు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు జనంతో మనమని ఒక 4, 5 కాల్స్ లిఫ్ట్ చేస్తాడు. లైవ్ లోనే ఉంటాడు. ఏది ఆయనకు అనుకూలంగా ఎవరైనా పక్క నుంచి ఫోన్ చేస్తే అది లిఫ్ట్ చేస్తాడా? అట్లేం కాదు, లైవ్ లో ఉంటాడు అన్న. అనుకూలం వ్యతిరేకం లైవ్ లో. లైవ్ లో ఉంటే వాళ్ళతోనే ఏమైనా ఫోన్ చేసి అనుకూలంగా మాట్లాడించుకుంటాడా అంటున్నా 4, 5 అంటే. టైం గంతే ఉంటది కదా. ఆయన నెంబర్ ఏమైనా ఉంటుంది అన్న, ఆయన పర్సనల్ నెంబర్ ఏమైనా ఫోన్ చేసి మాట్లాడతారు మీకు, ఎందుకంటే టచింగ్ ఉంటారు కదా మీరు. అదే నంబర్ అన్న అందరికి, కానీ కొన్ని మరి బిజీ ఎక్కువ మంది చేస్తారని లేదు. నాకే రోజుకు 100-200 కాల్స్ వస్తున్నాయి. మీరు కేసీఆర్ అభిమానులు. కేసీఆర్ అభిమానులని కాదన్నా, కేసీఆర్ ద్వారా మాకు లబ్ధి పొందినమన్నా మేము. అభిమానం అంటే నేను ఎప్పుడు గానీ ఒక కండువా వేసుకొని తిరగలే అన్నా. ఎందుకంటే వాడు చేసే పనులు సరే, నిరుద్యోగులకు జాబ్స్ ఇవ్వలేదంటావు, ఓకే. ఐటీ పరంగా మంచిగా చేసాడు, డెవలప్ చేసాడు. హైదరాబాద్ నీకు వ్యతిరేకత అని చెప్పేసి అంటే మొత్తం హైదరాబాద్ అంతా రావాలా వ్యతిరేకత అనేది. ఒకటి ఏదో గుంపుగా వచ్చినట్టుగా ఓన్లీ ఇటు సైడ్ వచ్చి హైదరాబాద్ రాకపోడు కదా. హైదరాబాద్ లో మొత్తం సీట్లు ఎవరికి వచ్చినాయి? మరి మీ నర్సంపేటలో ఎవరు గెలిచారు? నర్సంపేటలో గెలిచి దొంతి మాధవరెడ్డి గెలిచిండన్నా. మరి ఆయన ఏ పార్టీ? దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్. నేను అట్లా అన్నా, వ్యతిరేకత మీన్స్ అంతటా రావాలా వ్యతిరేకత. వ్యతిరేకత అంటే హైదరాబాద్ లో కూడా ఉండాలి వ్యతిరేకత అనేది. ఇప్పుడు నీకు అన్నా ఒక్క నిమిషం సుమన్, ఇంత బెనిఫిట్ పొందినామన్నా నర్సంపేటలో, మరి ఎందుకు ఓడగొట్టాడు మీ కేసీఆర్ ను? నేనేమంటానన్నా, అది మార్పు కోసమే తప్ప డెవలప్ జరగలేదని కాదు. మార్పు జరిగితే ఏమన్నా అభివృద్ధి జరుగుతుందేమో, ఇంకేమన్నా మంచి జరుగుతుందనే ఉద్దేశం తప్ప, మా దగ్గర మెడికల్ కాలేజ్ వచ్చింది మాకు. హాస్పిటల్ ఇది వరకు ఏది మన రేవుడి ప్రకాష్ ఉన్నప్పుడు, అప్పుడు చంద్రబాబు హయాంలో 100 పడకలు ఉంటే ఇప్పుడు 500 పడకలు ఏమో అవుతుంది మాకు హాస్పిటల్. మెడికల్ కాలేజ్ వచ్చింది, కంప్లీట్ అయిపోయినట్టే. ఇక అయిపోయింది, ఇక ఫినిషింగ్ వచ్చింది అన్నట్టు. ఇక డాక్టర్లు పేషెంట్లు అందరూ ఉన్నట్టునా? హాస్పిటల్ ఫినిషింగ్ అయిపోయిందన్న. ఇక్కడ హాస్పిటల్, చిన్న హాస్పిటల్ అందరు డాక్టర్లు ఇట్లా ఉన్నారు. అది అయిపోతే ఇక డాక్టర్ల రిక్రూట్మెంట్ అయితేదా కాదని తర్వాత ప్రాసెస్ అన్నా. అది ముందుగా బిల్డింగ్ కంప్లీట్ కావాలి కదా. మరి ఇంత లేట్ ఎందుకు? 10 ఏళ్ళు పట్టిందా బిల్డింగ్ కు? 10 ఏళ్ళు ఎక్కడన్నా, మొన్న 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి అది. జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇట్లా అన్ని వచ్చినాయి కదా. ఇప్పుడు మొలుగున్నది అది దేశవ్యాప్తంగా పెడుతురు కదా. పెడతారన్నా, వస్తానే కదన్నా. దాన్నే కదన్నా డెవలప్ అంటారు. మరి దేశవ్యాప్తంగా అంటున్నా, మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా వచ్చినా కానీ రావాలి కదా. మరి దేశవ్యాప్తంగా కూడా రావాలి కదా. వస్తానే రావాలన్నా. అది మోడీ చేస్తానా, మోడీ కొత్త బడ్జెట్ ఇచ్చిండా, రాష్ట్రం చేస్తానని కాదు. మరి అట్లాంటి కాంగ్రెస్ హయాంలో రాలేదు కదా అంత మునుపు. అయితే అన్న ఒక్క నిమిషం అన్న, సుమన్ అన్న, అంటే మన కాలక్రమేణా ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి కానీ 5 ఏళ్ళకి ఒకసారి కానీ డెవలప్ అంటే అవుతూ ఉంటది. అన్ని ఇప్పుడు ఇవాళ ఉన్నాయి కదా, మీరే రేపు రోజున అంటే అంటారు, మీరు చెప్పలేదు. అంటే ఇప్పుడు ఇవాళ ఫలానా 2024, అవును 2010, 20 సరే, వీళ్ళ ప్రభుత్వం నేను అంటే ఈయన రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఇంకొకరు మారి సీఎం ఇంకొకరు కూడా కావచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ ఈ ఆదాయం అనేది మన ప్రజల నుంచి పోవడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు కానీ తర్వాత వచ్చే 5 ఏళ్ళు, ఈ 10 ఏళ్ళు అంటే ఇది కాంగ్రెస్ ఇచ్చేదో లేకపోతే ఇంకోటి ఇచ్చేదో కాదు, ప్రజలు ఇచ్చే డబ్బుతోనే. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీరే అంటారు, ఇప్పుడు మీ దగ్గర 10 బిల్డింగ్ అయిపోయింది కదా. బిల్డింగ్ అయిపోతే ఈ 10 ఏళ్లలో ఇంకా ముందే కావచ్చు డాక్టర్లు నియమించబడతారు, స్టాఫ్ నర్సులు నియమించబడతారు, తర్వాత అక్కడ టాబ్లెట్లు వస్తాయి, ఎక్స్రేలు వస్తాయి, స్కానింగ్లు వస్తాయి. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? అవునన్నా మీరు బిల్డింగ్ కట్టారు కానీ మేము ఇవన్నీ రిక్రూట్ చేసినాం, ఇంత మందిని పెట్టినాం అని చెప్తారు. ఇంకోటి ఇంకా కొన్ని ఏమన్నా మీరు ఇప్పుడు అనుకున్నవి కూడా కానీ కూడా ఇప్పుడు ఉంటాయి కదా, ఇట్లా ఎప్పుడు ఇది కంటిన్యూ ప్రాసెస్ కదా. అదే అన్న, మరి అట్లా ఎప్పటికీ కంటిన్యూ ప్రాసెస్ అన్నప్పుడు వాడు చేయలేడు మరి వీడు చేస్తాడు అని చెప్పేసి అని వ్యతిరేకత అని మాట్లాడాను. ఇప్పుడు వీడుంటే వీడు చేయకపోవా? సపోజ్ మనం అనుకుందాం, సరే ఓడిపోతామే కానీ ఇప్పుడు మీరు ఏమంటారు, రేవంత్ రెడ్డి చేస్తాడు ఇవన్నీ వస్తాయి కదా అంటున్నాం. మరి వానాయిలం రాకపోవా? మనం అనుకుందాం, వట్టిగా మాట్లాడుకుందాం అంతే. అవునన్నా, నేను కూడా ఏమన్నా సుమన్ అన్న, మాకు కేసీఆర్ మీద కోపం లేదు. ఒకటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే దాంట్లో చాలా మంది రౌడీలు ఉన్నారు, గుండాలు ఉన్నారు, తర్వాత ఇసుక దంద చేస్తున్నారు, భూ కబ్జా చేస్తున్నారు, టీఆర్ఎస్ కార్యకర్తలను పట్టించుకోని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మార్చలేదు. నంబర్ 1 అదే అన్న, వాళ్ళు మార్చిలన్నా. దరిద్రం ఏంటంటే చెప్పేది, నా కేసీఆర్ దరిద్రం ఏంటంటే
ఇప్పుడున్న ఎమ్మెల్యే కంటిన్యూ చేసినా పొరపాటు అయిపోయింది. ఒక 40 మందిని మారితే మంచిగుండు, 30-40 మందిని అవునన్నా మారితే ఇప్పుడు బాగుండు ఇప్పుడు కానీ నువ్వు మంచిగున్నావని చెప్పేసి ఆ వాళ్ళని తీసుకొచ్చి మా మేడకు చుడితే ఎందుకు మేము భరించాలా? అదే వాళ్ళు అన్నా అని నీకు వాళ్ళు వచ్చిన అన్న ఆ? అన్నా, అదే అంటాను. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా ఎట్లా అంటే విచ్చలవిడి కాంగ్రెస్ హయాంలో ఏమన్నా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ పోయినాం అనుకో 100 రూపాయలకి తప్పుదన్నా. సుమనన్న కరెక్ట్ అన్న. ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిరని వాళ్ళని 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంచినా వాళ్ళని ఓడగొట్టినామా లేదా? ఎవరిని కాంగ్రెస్ వాళ్ళని 10 ఏళ్ళు. నేను అదే అంటానన్నా, ఏ గవర్నమెంట్ అయినా గానీ అక్కడ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం కరెక్టే గానీ కింద చేసే పని వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు చూడన్నా, అది మిస్టేక్ ఉంటది తప్ప అదే అన్న. నువ్వు ఇప్పుడు పైన ముఖ్యమంత్రి ఏమంటాడు, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి రా, మీరు ఇష్టం ఉన్నట్టు దందా చేయండి రా అని చెప్పేసి ఎవ్వరు సపోర్ట్ చేయడు. కావాలంటే వీళ్ళు కింద ఆఫీసర్లతో ఎమ్మెల్యేలకు ఇట్లా వీళ్ళు కుమ్మక్కయ్యి చేస్తారు. డైరెక్ట్ వానికి కేసీఆర్ తెలిసి జరగదా ఏ పనులు. అవునన్న జరగకపోవచ్చు కానీ కంట్రోల్ చేయకపోవడం కూడా ఫెయిల్యూర్ ఆఫ్ ది అంటారు. ఎక్కడైనా సరే ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రమైనా అది తెలుసుకోకపోవడం, కంట్రోల్ చేయకపోవడం అనేది బాధ్యత వహించాల్సి ఉంటది. అదే అన్న బాధ్యత అందరూ వహించాలి. ఎవడొచ్చినా చేయకుండానే సొమ్ము తినకుండా చేసేటోడు ఏ నాయకుడు లేడన్నా. నువ్వు నీ గుండె మీద చేసుకొని చెప్పన్నా. ఇప్పుడు కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఎవడైనా గాని ఒక పని చెయ్యాలి, 100 రూపాయల పని చేయాలంటే అలా 50 రూపాయలు తిని 50 రూపాయలు పైలకు చేస్తాడు గాని 100కు 100% పైలకు చేసే మునగాడు ఎవడన్నా ఉన్నాడా? మరి ఎట్లా అన్నా ఇక మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు నేను ఏమనలే అన్నా, నేనేమంటానంటే అయిపోయింది. వీడు రాగానే ఇప్పుడు బడ్జెట్ వీళ్ళకైనా అన్న విను, కాంగ్రెస్ వాళ్ళనైనా లైఫ్ లాంగ్ ఉంచలేం కదా. ఇప్పుడు 5 ఏళ్ళు సరిగ్గా ఉంటే ఇంకొకసారి గెలుస్తారు. ఇంకా అరాచకం చేస్తాం మేము, వాళ్ళ పాతోళ్ళలాగా చేస్తామంటే 10 ఏళ్ళు పెట్టారు. మా అమ్మ ఇవాళ వచ్చిందన్న, నా నర్సంపేటకు వచ్చింది మా అమ్మ. పోయిన నెల రైతు బంధు పడలేదు, పింఛను పడలేదు. ఈ నెల కూడా ఇంతవరకు ఇవాళ ఎన్నో తారీఖు అన్న, ఇవాళ 6వ తారీఖు. ఇవాళ 6వ తారీఖు వరకు కూడా పడలేదు. మా అమ్మ ఎట్లా తిడతాను తెలుసా? గలీజ్ గా తిడతాది బండ బూతులు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మార్చినాం రా నువ్వు? నిరుద్యోగుల దగ్గరికి కాదు, రైతుల బాధలు చూడు ఒక్కసారి పోయి ఎట్లున్నాయి అన్నది. ఏమైనా నిరుద్యోగులు ఒక్కొక్కరు ఇప్పుడు ఉన్న ఉద్యోగులకి లక్షలు, లంజోగుల లక్షలు. ఈ రేవంత్ రెడ్డి మగవాడు అయితే ఆ గవర్నమెంట్ జాబర్లకు లక్షల శాలరీలు అవసరం? వాళ్ళు ఏం చేస్తారని గవర్నమెంట్ జాబ్లల్లా ఏం చేస్తారన్నా? ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఒక్కొక్క దాంట్లో? వాడు మగవాడు అయితే వీడు చేసే తప్పులే. కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం కంటిన్యూ చేయదు, కాళేశ్వరం రాంగ్ అన్నాడు. అక్కడ కాళేశ్వరం అది తప్పు, అక్కడ కట్టింది తప్పు అని చెప్పేసి అన్నాడు. మేడిగడ్డ తప్పు అన్నాడు. అన్నప్పుడు ఇప్పుడు వీడు చేసిన పనులని కంటిన్యూ చేయదు కదా. అవును, చేయకుండా ఉంటాడా మరి? మిషన్ భగీరథ స్కామ్ అన్నాడు, అది తప్పు, కరెక్ట్ లేదని చెప్పేసి అన్నాడు. పాతానికి రంగులు వేసిన అని చెప్పేసి అన్నాడు, అది తప్పు అన్నాడు. అది కూడా వీడు చేసిన తప్పుల్ని వాడు కంటిన్యూ చేయదు కదా మరి. అదే రైతు బంధు అదే 5,000 అని చెప్పేసి అంటాడు. మళ్ళా 15,000 ఎత్తా అని చెప్పేసి అన్నాడు, అదే 5,000 ఎత్తా అని చెప్పేసి అంటాడు. ఏం డిఫరెంట్ ఏం జరుగుతుందన్నా? ఇది వరకు మాకు షాపులల్లా కాంగ్రెస్ హయాంలా అన్నా, కాంగ్రెస్ హయాంలా ఇన్వర్టర్లు కొనుక్కొని నానా తిప్పలు పడ్డామన్నా. 3 గంటల కరెంట్ ఉంటే షాప్ లో రోజుకు 1,000-1,500 ఇది వరకు సంపాదించుకునేది. ఆ ఇన్వర్టర్లు పెట్టుకొని అప్పుడు ఆ సమైక్యాంధ్ర ఉండే వాళ్ళ వల్ల మనకు అన్యాయం జరుగుతుందనే కదా మీరు నేను అందరం తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ అదే అన్నా, అదే డెవలప్ అయిందన్నా. ఎందుకంటే 24 hours కరెంట్ చేయబట్టి మాకు షాపులకు ఇప్పుడు అన్నా ఇప్పుడు ఇన్వర్టర్ బాగు చేసుకుంటారు తెలుసా అన్న. ఒక్కొక్కరు ఇన్వర్టర్లు ఎందుకు అంటే కరెంట్ పోయేస్తుంది, ట్రిప్ అవుతుంది, కరెంట్లు ట్రిప్ అవుతాయి అన్న. ట్రిప్ ఏం కావన్నా మనం మాట్లాడదాం. ఏదైనా ఉంటే అన్యాయం జరిగితే రైతుల పక్షాన ఉందాము. ఒకటి. రెండోది సమైక్యాంధ్రలో మనకు న్యాయం జరుగుతలేదని తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ కోసం కొట్లాడిండు. అది మనం ఇప్పుడు తెలంగాణ వచ్చింది, చూద్దాం వీళ్ళది కొన్ని రోజులు చూద్దాం, తెలుస్తుంది. అయినా మనం కొట్లాడుతూనే ఉందాం, సరేనా? ఇక మీతో మాట్లాడుతుంటే నాకు టైం సరిపోదు, వేరే కాల్ ఇబ్బందిలో పడతాను. ఇంకేం రోజులు చూస్తామన్నా? ఛానల్ పెట్టుకోగానే సరిపోదన్నా. ప్రభుత్వం ఏం తప్పులు చేస్తాను, నువ్వు ఏం చెప్తావు? ఎన్నికల హామీలు ఇంకెప్పుడు చేద్దామన్నా, అడుగుదామన్నా, మాట్లాడదామన్నా. ఇప్పుడు మీరు మొన్న మాట్లాడింది కూడా నేను యాజ్ గా పెట్టినట్టు అది మనం కలిసి అడిగినట్టే కదా. నేను ఇప్పుడు మీకు వ్యతిరేకంగా నేనేమన్నా అంటున్నానా? అవును, రైతు బంధు ఇవ్వాల్సిందే, టైంకు ఇవ్వాల్సిందే, పెన్షన్ ఇవ్వాల్సిందే. వీడియో ఒక్కటి రాలే మరి. ఇప్పుడు మనతో ఇప్పుడు ఆ వీడియో చూసినాకనే మీకు ఫోన్ చేసిన. ఆ రైతు మీతో అన్నాడు,
వాడు అప్పో సొప్పో తెచ్చినా మాకు ఏర్పడకుండా మాకు ఇచ్చిండు మంచిగా ఉన్నది. ఈ రేవంత్ రెడ్డికి వచ్చిన కాంచెలు మాకు ఏం మంచిగా లేదని చెప్పేది అంటే నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎట్లా తెలుసా? అబ్బా నీ అబ్బా వాడైతే సూపర్ చేసిండు ఆ కేసీఆర్ గాడు, వీడు రేవంత్ రెడ్డి అయితే చేతలేడా అని చెప్పేసి నీ అవునన్నా. ఇప్పుడు ఫేస్ అది కట్ చేయకుండానే పెట్టినాం కదా, ప్రజల అభిప్రాయం కూడా మనం. ఎక్స్ప్రెషన్ ఎట్లా అంటే అబ్బా కేసీఆర్ సూపరా, ఇక ఈ రేవంత్ రెడ్డి గారు అయితే ఏం చేస్తాడా అన్నట్టు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ అంటే ఇక మన ఆ రైతుని మారిన ఇంకా మాట్లాడలే, మీరు ఇంటర్వ్యూ చేయలే. ఇక వాడేదో అట్లా పోతా అంటే ఏదో అడిగితే నీకు రేవంత్ రెడ్డికి ఏదో కేసీఆర్ కి ఏమైనా వ్యతిరేకత మాట్లాడతారేమో అని చెప్పి మీరు అనుకున్నారు. అన్న అది నా ఛానల్, మీరు కావాలంటే ఫుల్ వీడియో లింక్. అది నీ ఛానల్ కాదన్నా, ఇంకో క్యాండిడేట్ ఎవరో ఉన్నాడు. కాదన్న ఆ రైతు కూడా కాదు ఆయన, అక్కడ మరి పెద్ద మనిషి నడుచుకుంటూ పోతుండు. నేనే పిలిచి అడిగినా కదా, నేను పిలిచి అడిగినా ఒక్క నిమిషం పిలిచి అడిగినాము. వినన్నా ఎక్కువసేపు వద్దని ఒక 10 సెకండ్లలో పిలిచినాము, అడిగినాం. ఆయన అభిప్రాయం చెప్పి ఆయన అభిప్రాయాన్ని కూడా మనము ఏం కట్ చేయకుండా పెట్టిరాళ్ళు. నేను కూడా కట్ చేయమని చెప్పలేదు. అంటే ఆయన అభిప్రాయం కూడా ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారన్న. నేను అనేది ఏంటంటే దాన్ని మీరు కంటిన్యూ చేయాలన్నా మరి కేసీఆర్ అన్న. ఇప్పుడు ఆయన ఛానల్ వేరే అతన్ని, నువ్వు కావాలంటే ఫుల్ ఇంటర్వ్యూ పంపిస్తే చూడు. నేనేం అతను వెళ్ళిపోమని లేదు, మీరు చూడండి కావాలంటే. ఛానల్ నేను గెస్ట్ నన్ను, అది నా ఛానల్ కాదు, నేను ఇంటర్వ్యూ చేయట్లే. నన్ను ఇంకొక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఆయన పేరు క్రాంతి. అతను అది ఆయన ఛానల్ కాబట్టి ఆయన చేతిలో ఉంటది. నేను కావాలంటే యూట్యూబ్ లో వచ్చిన కాంచెలి ఎవ్వల ఛానల్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పెట్టుకొని ఎవ్వల ఛానల్ ఎవ్వరికి వ్యతిరేకంగా పడితే వాంతి వ్యతిరేకంగా ఇవి ఎవ్వరి నోటి దగ్గర వాళ్ళ దగ్గర ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అన్న నువ్వు కూడా జీవితాలు ఆగాలి చెప్తుంది తప్ప ఇప్పుడు మీరు కూడా ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. నేను ఏ ఒక్కసారి కేసీఆర్ జెండా మెడల్ వేసుకొని తిరిగినోని కాదు, ఎటు తిరిగినోని కాదు. నువ్వు ఉత్తిపుణ్యానికి నేను పెట్టిన వాయిస్ నువ్వు యూట్యూబ్ లో పెట్టి కేసీఆర్ వీర అభిమాని అని చెప్పేసి ట్రాక్ పెట్టినావు. మీరు మాట్లాడుతుంటే అభిమానం మాట్లాడే దాన్ని బట్టి నువ్వు అట్లా డిసైడ్ చేసుకోవద్దన్నా. వినన్నా ఒక్క నిమిషం. వీరాభిమాని అనడంలో అందులో పెద్ద ఏముందన్నా? ఇప్పుడు నువ్వు ఏ పార్టీకి అభిమాని కాదన్నా, వాడు చేసిండు నాకు నచ్చింది. సరే నీకు నచ్చినప్పుడు నాకు నచ్చింది, చేసిండు నచ్చింది అంటే కేసీఆర్ చేసిన పనుల వల్ల లబ్ధి పొందింది. సరే నచ్చింది నీకు అభిమాని అనడం వల్ల దాంట్లో ఏమన్నా తప్పేముందన్న? ఇప్పుడు అంటే ఎవరికి ఎట్లా పోతుంది అంటే ఇక కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ అంటే వీనికి చాలా ఇష్టం, బిఆర్ఎస్ పార్టీ అంటే అన్న కాడికి పోతుంది. టిఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేదా? బిఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం అని కాదన్నా, వాడు పనులు చేసింది కాబట్టి ఇష్టం మనిషిగా. అవునన్నా, ఏదైనా కారణం కావచ్చు. మీకు ఇప్పుడు పలానా కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేదు, బీజేపీ మీకు ఇష్టం లేదు, మీకు బీఆర్ఎస్ ఇష్టం అన్నప్పుడు దాన్ని అభిమానిస్తావు కదా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అభిమానం ఉన్నట్టే కదా, అభిమానం లేనట్ట. పనులు చేసింది కాబట్టి అభిమానం అన్న. పనులు చేయకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి పనులు చేసిన అనుకో, ఇప్పుడు వాడు మొన్న అన్నాడు ఏది 9వ తారీఖు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాం అది అని చెప్పేసి, వాడు తమ్ముడు అయితే చేసి ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు మంచి కాదు, మేడిగాడు కుంగిపోయింది, ఇవన్నీ అవసరం లేదు అని చెప్పేసి అని వీడు చేసిన తప్పుల్ని మళ్ళా కంటిన్యూ చేయకుండా, వాటిని కంటిన్యూ చేయకుండా, ప్రాజెక్టులు కంటిన్యూ చేయకుండా వీడు మంచి కొత్త ఏమైనా చేసి ప్రజలకు మంచి చేస్తే ఈయనకు అభిమానం ఉంటది. ఈయనకు అభిమానులు అవుతాం మేము. అది అట్లా చేయకపోవడం వల్ల అవుతుంది. ఇప్పుడు మీరు కేసీఆర్ కి అంత ఛాన్స్ ఇచ్చారు, అన్ని సంవత్సరాలు ఇచ్చారు. నేను కూడా ఈయనకి ఇవ్వమని కూడా అంటే మీ ఇష్టం గానీ, ఇప్పుడు ఆయన కూడా అట్లా అంటే రాగానే 3 ఎకరాల భూమి ఇస్తా, ఆయన కూడా రాగానే 3 ఎకరాల భూమి ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, మంచి బతకండి. దేశంలో ఏ పార్టీ అయినా గెలవడానికి 1.25 లక్ష కారణాలు చెప్తాయి. నా మనమడు నీ మనమడు ఒకటే దగ్గర చదువుకోవాలి, అసలు అద్భుతమైన స్కూల్. రాజకీయ నాయకులు మాటల మీద నిలబడతలేరు. దీన్ని మనం మారుద్దాం, మనం మాట్లాడదాం అన్ని విషయాలు. కానీ ఇప్పుడు 1/2 అవర్ అవుతుంది ఆల్రెడీ. మీరు మాట్లాడతలేరనే కదా నా బాధ. ఇప్పుడు ఆ ఒక్క వీడియో చూసి నాకు నచ్చగానే మళ్ళీ మీకు ఫోన్ చేసిన. అసలు ఈ 2-3 రోజుల కానీ నీకు ఫోన్ చేసిన నేను తేలే కదా. ఆ ఒక్క వీడియో చూసే ఆడొక్కసారి కేసీఆర్ గురించి అన్నా కానీ మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్, నీ ఫేస్ లో ఆయన ఫేస్ లా సంథింగ్ డిఫరెంట్ మారిపోయింది. ఎందుకు ఆ క్రాంతి అన్నాడు కదా, చూసినావన్నా ఆయన కేసీఆర్ కు సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు. ఆయన ఏం మరలా నేను కూడా అన్నా, నేను కూడా ఏమనలేదు. ఏమన్నా అన్నా అంటే మీకు సంతోషం అంటే మాకు ఏం సంతోషం. ఇంకా ఇకనైనా మారండి అన్న. ఎందుకన్నా
మారండి అన్న అంటే మారండి అంటే ఇప్పుడు ఏందన్న మీ కేసీఆర్ ని ప్రశ్నించొద్దు, కాంగ్రెస్ ని అడగాలి. కేసీఆర్ ను ప్రశ్నించేద్దానికి అన్న, ఇప్పుడు ఉన్నోని ప్రశ్నించండి అన్న, చేసే పనులు చేతలేవేందని. పొయ్యిల గురించి ఏమైనా ఇది చేసిండు అది చేసిండు అని మళ్ళా వాని వంత పాడతారు రాకున్ను, నువ్వు ఆ క్యూనెస్ మల్లిగాడు అట్లా వంత అయిపోయింది గతం. మీరే అంటారు గతం గతంగా అయిపోయిందని అంటారు. మీ ప్రజల నేనైతే సామాన్యునికి ఏంది, హైదరాబాద్ ఒక రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అన్న, ఏది డెవలప్ చేస్తుంది? ఒక రాష్ట్రానికి ఆదాయం రావాలంటే మనకు తెలంగాణకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పన్నా? ప్రతి ఇంటి నుంచి వస్తుందన్న. నేను మళ్ళీ కాదన్నా, మోస్ట్ ఒక తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది పర్సంటేజ్, ఎక్కువ పర్సంటేజ్ హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్ నుంచి. అంటే హైదరాబాద్ డెవలప్ చేయాలన్నా డెవలప్ చేస్తేనే అక్కడ వచ్చే ఫండ్స్ తోని, అక్కడ వచ్చే ట్యాక్స్ తోని, అక్కడ వచ్చే ఆదాయంతోనే ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న వీటికి కానీ అన్ని చేయడానికి ఆస్కారం ఉంటది. అన్ని ఫ్రీగానే ఇచ్చుకుంటా పోతే ఏముంటాయి అన్న? కొన్ని ఇస్తాడు సరే, అధికారం రావడానికి అంటారు కావచ్చు. ఇప్పుడు దళిత బంధు మీ ఊర్లో అందరికి వచ్చిందా? దళిత బంధు రాదే అన్న. నేను ఏం చెప్తాను, కేసీఆర్ చేసిన చెత్త కోరు పనులలో దళిత బంధు ఒకటి, 3 ఎకరాల భూమి ఒకటి, ఆ డబుల్ బెడ్రూమ్ అనేది అక్కడో ఇస్తాడు, కొన్ని చోట్లనే ఇచ్చిండు. నేను చెప్తాను ఈ 3 చెత్త పనులు వాడు చేసిన దాంట్లో. మళ్ళీ బీసీ బంధు అన్నాడు. నిజంగా చెప్పాను, నేను అట్లా అంటలేను. ఎక్కువ లాభం పొందింది అంటే రైతులు బాగా లాభం పొందింది కేసీఆర్ ద్వారా. నిరుద్యోగులు ఇంకొకటి పెద్ద మిస్టేక్ ఆయన ఏం చేసిన అంటే, నీకు నేను ఆయన మీద నాకు ఇప్పుడు అయిపోయింది కానీ, ఆయన చేసిన ఒక 2-3 ఎక్కువ చెప్పాను కానీ, అంటే ఆయన చేసి ఉంటే మంచిగా ఉండేది. ఒకటి ఏంటంటే రైతు బంధు లిమిట్ పెట్టలేడు అన్న. 10 ఎకరాలు 7-8 ఎకరాలు 5 ఎకరాలు అది బడ్జెట్ లెక్క తీస్తే సరే ఓకే, అది కూడా మిస్టేక్ కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే భూమి ఎక్కువ వాళ్ళు తక్కువ ఉన్నారు అంటారు. కానీ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పటికి ఎక్కువ టైం అని. ఇప్పుడు ఒక ఊరు ఉంది అనుకో, ఒక 100 గడపలు ఉంటాయి అనుకో. అవును, ఎగ్జాంపుల్ అంటున్నా, దీంట్లో ఎక్కడ కూడా మళ్ళీ అది ఇదని మీరు ఏమనదు. ఇప్పుడు మంచి ఒక 99 మందికి 200 ఎకరాలు ఉన్నాయి అనుకో, 200 ఎకరాలు ఉన్నాయి, ఒక 100 ఫ్యామిలీలు ఉన్నాయి. మీకు లెక్క అర్థం కావడానికి చెప్తున్నా. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంది, ఒక 100 మందికి ఎకరం ఉందనుకో, ఇంకొక కుటుంబానికి, ఒక కుటుంబంలో ఒక పాలలు వీళ్ళంతా కలిపి ఒక కుటుంబం అనుకో, కొద్ది మందికి ఒక 100 ఎకరాలు ఉంది అనుకుందాం. ఇప్పుడు వీళ్ళ కుటుంబంలో 1% మందికే 100 ఎకరాలు, మిగతా 99 కుటుంబాలకు 100 ఎకరాలు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా లెక్క చెప్తుర్రంటే అన్న, బీఆర్ఎస్ వాళ్ళు, మీరు బీఆర్ఎస్ కాదు, కేసీఆర్ అభిమాని కాదు కాబట్టి చెప్తున్నా, 99% మంది ఎకరం లోపు ఉన్నోళ్ళు, 2 ఎకరాల లోపు ఉన్నారు, 3 ఎకరాల లోపు ఉన్నారు, మిగతా వాళ్ళంతా 1% ఉన్నారు అంటారు. కానీ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాల్సింది ఏంది, 1% ఉన్నారు, వాళ్ళ జనాభా 1%, కానీ భూమి 1% కాదు వాళ్ళ దగ్గర ఉన్నది. ఒక్కనికే ఎక్కువ ఉన్నది, ఒక్కొనికి ఎక్కువ ఉంది. దానికి ఏమంటే 1% కదా అంటారు. 1% ఒక వెనకటి నుంచి ఒక సూత్రం వాడతాం మనం. ఒకటి గుర్తుందా అన్న, ఖైదీలల్లా 100 మంది నిర్దోషులు తప్పించుకున్నాం కదా, కానీ ఒక్క నీతిగా ఉండడానికి మాత్రం శిక్ష పడద్దు అని అంటారు. అవును, అంటే ఇక్కడ అర్థమైంది అన్న దానికి దీనికి తేడా? ఏం చెప్పు మీరే చెప్పండి. సరే, నువ్వు ఒక్కనికే 200 ఎకరాలు ఉన్నది, ఒక్కనికి నువ్వు 200 ఎకరాలలో నువ్వు పైలెత్తే, అదే ఈ 200 ఎకరాలు 99 మందికి కూడా ఇక్కడ వర్తిస్తుందన్న. అవునన్నా, ఇందరు కలిసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఒక 1 కోటి రూపాయలు ఇస్తుండ అనుకుందాం, వీళ్ళందరు కలిపి 1 కోటి రూపాయలు, వాళ్ళ ఒక్క కుటుంబానికి 1 కోటి రూపాయలు అవుతున్నాయని మీరు అర్థం చేసుకోండి. అంటే సరే 100 ఎకరాలు అంటే 10 లక్షలు అనుకో, వీళ్ళందరు కలిసి ఒక 10 లక్షలు అయితే ఒక కుటుంబానికి 10 లక్షలు వస్తున్నాయి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మల్లారెడ్డి ఆయన నోటి నుంచి అన్నాడు, నాకు 600 ఎకరాల భూమి ఉంది మా అందరికి కలిపి అన్నాడు. తర్వాత జీవన్ రెడ్డి అన్నాడు, నాకు 300 ఎకరాల భూమి ఉంది అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికే 900 ఎకరాలు ఉంది. మీ ఊరు మొత్తంలో కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీలో కలిసి 900 ఎకరాలు ఉంటుంది. మీరు అందరూ అడుగుతున్నా, నేనేం ఈ 100 ఎకరాలలో ఎట్లా అంటే, ఇప్పుడు నేను చెప్పిన సూత్రం ఉన్నది, 10 మంది సూత్రం కాదు, నిర్దోషికి శిక్ష పడద్దు అని చెప్పేసి వెనక శాస్త్రం ఉన్నదన్న. 10 మంది దోషులు అనేది ఇప్పుడు మనసు మల్లారెడ్డి గాడు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకపోతే ఏమైనా అవుతుందా అంటున్నాను. ఒక్క నిమిషం చెప్పు. ఒక్కసారి ఇచ్చిండు అనుకో, ఒక్కసారి ఇచ్చినావు అనుకో అందదా, రెండోసారి ఇచ్చినావు, తర్వాత ఇవ్వకుండా అయిపోతుంది కదా అంటున్నా నేను.
అదే అన్న తర్వాత ఇవ్వకుండా అయిపోతుంది కానీ ఇప్పుడు నెక్స్ట్ ఆ పెట్టిందే పోయిన ఒక్క 5 సంవత్సరాల క్రితమే పెట్టిన వాడు సుమాన్ అన్నా అన్న లేదు లాస్ట్ ఒక 1 ఇయర్ ముందే పెట్టిండు. 1 ఇయర్ ముందే 6 పెట్టిండు. నెలల ముందో 1 ఇయర్ ముందో పెట్టిండు. అదే మళ్ళీ 5 కేటీఆర్ ఏళ్ళు కూడా అంటే మళ్ళీ ప్రతి 6 నెలలకు ఒక్కసారి కదా, అట్లా నీకు దాదాపు 10, 12 సార్లు అయింది కదా. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా కేటీఆర్ అన్నాడు, ఏమన్నాడంటే దీన్ని నిజంగానే ప్రజలు చాలా మంది ఏమంటారంటే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అంటారని చెప్పేసి అంటే, సరే దాని గురించి కూడా నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ఒకవేళ మీరు ఆలోచిస్తామని కూడా అన్నారు. ఇక అంటే ఆయన మాట ఒక్కొక్కరికి ఎందుకు ఒక్కొక్క నమ్మలేరంటే ఆయన మాట ఎందుకు నమ్మలేరంటే వినండి ఒక నిమిషం. పోయిన సంవత్సరం 2018లో ఏమన్నాడంటే ఇల్లు లేని వాళ్ళకి ఒక 3 లక్షలు ఇస్తాం ఇల్లు కట్టుకోండి అన్నాడు. నేను ఏడా అన్నా అని ఇయ్యలేదు. ఎంతమందికి ఇచ్చారు? 5 ఏళ్లలో ఇయ్యలే. 3 లక్షలు 5 లక్షలు ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాను 2018లో సేమ్ ఇట్లనే చెప్పిండు కానీ ఇయ్యలేదు. అవును. అట్లా ఈళ్ళు గెలిచడానికి చెప్తుర్రు అనుకోని ఇయ్యలేదు. ఇంకోటి వాళ్ళ చేతిలో పనే ఉండే గదన్నా. అన్ని సార్లు ఇయ్యాల్సిన అవసరం లేదు కదా. ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఎంఆర్ఓలకు, సీఐలకు, ఏసీపీలకు లేదంటే చిరంజీవి, నాగార్జున వాళ్ళకి నేను ఎందుకు అంటున్నానంటే ఈ డబ్బులు గనక మనం సేవ్ చేసి ఉంటే ఇలా పేదవాళ్ళు ఉంటారు కదా. భూమి లేనోళ్ళు కూడా ఉంటారు కదా. ఒక్కటన్నా వాడు పథకం పెట్టింది ఏంటంటే ఫస్ట్ పెట్టేటప్పుడే గిన్నె ఎకరాల లోపల పెడితే మంచిగుండు కానీ అట్లా వాడు ఆ ఉద్దేశంతో పెట్టలే. ఎవరికి ఎన్ని ఎకరాలు వీళ్ళకి ఇంత పోతే గంట పోతే అని పెట్టే. భూమి ఉన్నోనికి ఎకరం భూమి అదే నేను అనేది ఏం చెప్తున్నట్టనా అదొక్కటి నష్టమైంది. పబ్లిక్ లో భూమి లేనోళ్ళు గాని, తక్కువ భూమి ఉన్నోళ్ళు చాలా అసంతృప్తి ఉన్నారు. నీకు చెప్తున్నా నేను, సరే అది మంచా చెడా అని నేను చెప్పే కాడ నేను చెప్పినా గానీ అది అందరు ఏం ఆలోచిస్తారంటే అన్న బానిసల మీద నాకు సంబంధం లేదు, అరెకరం ఉంటే నాకు 500, 2000 రూపాయలు పడ్డాయి నాకు అని చెప్పేసి అన్న ఇప్పుడు ఎంత నాకు తెలిసిన హ్యాపీగా ఫీల్ అన్న అవుతారు నేను తెలుసా. ఇంకొకటి చెప్తాను. నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఆయనకు పేరు చెప్పను. ఆయనకు ఒక 2 లక్షల వరకు జీతం ఉంటది. అవును ఊర్లో 20 ఎకరాల భూమి ఉంది. ఉంటది. ప్రొఫెసర్ ఉంటది. 20 ఎకరాల భూమికి రైతు బంధు వచ్చింది. ప్రొఫెసర్ ఉన్నందుకు 2 లక్షల డబ్బులు వచ్చినాయి. ఆయన కింద పని చేసేటోళ్లకు నెలకు 10,000 రూపాయల జీతం. అవును ఇంటికాడ ఎకరం భూమి లేదు. అవును. ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రి నిన్ను చేస్తే నువ్వు ఫస్ట్ ఇచ్చేది అత్యంత పేదరికంగా బతుకుతున్నోళ్ళకి ఇస్తావా? లేకపోతే ఆల్రెడీ 20 ఎకరాలు ఉండి 2 లక్షల జీతం తీసుకొని సొంత ఇల్లుండి కారు నడిపిస్తావా? నిన్నే ముఖ్యమంత్రి చేస్తే ఎవరికి ముందు ప్రాధాన్యత ఇస్తావు? కరెక్ట్ చెప్పన్నా. అన్నా ఒక లైన్ చెప్పన్నా, ఎక్కువసేపు లైన్ వద్దు. చెప్పేది నేను చెప్పానన్నా, నేను పేదోనికే చూస్తా. నా వర్షన్ అదే గాని వాని వర్షన్ ఎట్లా అంటే తప్పు అన్న వర్షం తప్పు దాని నేను పట్ల చెప్పేది నాన్న, నేను చెప్పేదాకి నాన్న నువ్వు చెప్పినావు ఓకే. నేను చెప్పేది ఇంతమైనా అన్నా. ఒక్క నిమిషం నాకు అర్థమైందని, నీ వర్షన్ అర్థమైంది. నేను చెప్పి తప్ప ఒప్ప పక్కన పెడితే కేసీఆర్ మీద ప్రజలకు గాని చాలా మందికి అసంతృప్తి కలిగించిన విషయాలు నీకు చెప్తున్నా. ఒకటి రైతు బంధు అన్లిమిటెడ్ ఉండడం, రెండోది దళిత బంధు తీసుకొచ్చి 2-3 దళితులకు ఇచ్చి మిగతా దళితులకు ₹1 ఇవ్వకపోవడం, తర్వాత బీసీ బంధు తీసుకొచ్చి కొద్ది మందికి ఇచ్చి ఇంకా కొద్ది మందికి ఇవ్వకపోవడము, తర్వాత అన్నా ఒక్క నిమిషం అన్నా, ఏ పథకం పెట్టినా నువ్వు రాష్ట్రం మొత్తం ఉన్న ప్రతి ఒక్క పేదోనికి ఇయ్యాలని చెప్పేసి అంటే బడ్జెటే సరిపోదు. చెప్తాను అన్నా, నువ్వు ఎంత మందిని తీసుకో అన్నా, నువ్వు ఎంత మందిని తీసుకో రాష్ట్రంలో ఖచ్చితంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి సమన్యాయం చేయాలంటే అది ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేదు. నేను అనేది ఏంటంటే అన్న, ఒక్కోడికి 10 లక్షలు. ఒక్క నిమిషం వినన్న, ఒక్కోడికి 10 లక్షలు ఇచ్చే బదులు ఇయ్యకపోయినా ఆపి అదే ఊర్లో స్కూల్నో హాస్పిటల్నో డెవలప్ చేసుకుంటే అయిపోతుంది అంటున్నా. మీకు విషయం తెలుసా అన్న, హుజరాబాద్ లో ప్రాజెక్ట్ గా ఈ హుజరాబాద్ లో స్టార్ట్ చేసిండు. అసలు అది పెట్టినందుకే వానికి హుజరాబాద్ లో ఓడగొట్టిన వాడిని. అన్న ప్రభుత్వం అంటే కొన్ని మైనస్లు ఉంటాయి, కొన్ని ప్లస్లు ఉంటాయి. ప్లస్లు ఉన్న దాంట్లో కొంత చేసింది చాలా, నీళ్లు కానీ కరెంటు కానీ అదంతా సాటిస్ఫై అయింది ప్రజలకు. డెవలప్మెంట్ కానీ హైదరాబాద్ లో డెవలప్మెంట్, హైదరాబాద్ చూసిన చదువుకున్నలే కాబట్టి అది మన స్థానికులు తెలంగాణలో కూడా కాదు. ఆడ మిలిటరీగా అందరు ఉంటారు. ఆడ ఉన్నా కానీ అది డెవలప్మెంట్ ఆలోచించి నీకు 18 సీట్లు ఉంటే నీకు 16 ఎన్ని సీట్లు అన్నా హైదరాబాద్ ఉన్నది మొత్తం టోటల్ టీఆర్ఎస్ వచ్చినాయి. ఎంఐఎం 7 వచ్చినాయి, బీజేపీ 1 వచ్చింది, టీఆర్ఎస్ 16 వచ్చినాయి. అంటే ఒక్కసారి గమనించాను మీకు డెవలప్మెంట్ అనేది ఎట్లా జరిగింది ఏం కథ అనేది. ఇప్పుడు ఏదైనప్పుడు ఊర్లలో ఎట్లా అంటే ఓన్లీ 10 సంవత్సరాలు వీడు చేసింది కాబట్టి ఇక చాలే కాంగ్రెస్ అని చెప్పేసి అదొక్కటే కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ లో చెప్పినట్టు ఒక 40 మంది ఎమ్మెల్యేలను మార్చలేదు. వాళ్ళు ఎంత రౌడిజం చేసినా వీళ్ళని బలవంతంగా రుద్దిండు ప్రజల మీద. అది నెంబర్ 1. మైండ్ సెట్ కేసీఆర్ కు డైవర్ట్ అయింది. ఏది రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి ఉన్నోళ్ళకి అందరికి నువ్వు ఇప్పుడు ఇయ్యగలుగుతావా అని అన్న కర్మానికే వాడు ఆ పంతానికి తీసుకొని నా అభిమానంతో నువ్వు చేస్తానని చెప్పేసి అనుకున్నా కానీ అది మిస్టేక్ అయిపోయింది. అది ఒక్కడికి లాభలో పడ్డా నేను అనుకుంటాను. అదొకటైంది. నిరుద్యోగుల పట్ల కూడా ప్రబలిక ఇష్యూ వచ్చినప్పుడు నిరుద్యోగులు అంటే
సరే నువ్వు ఆ కేసీఆర్ నువ్వు అది పేపర్ లీక్ చేయమన్నాడా కేటీఆర్ లీక్ చేయమన్నాడా అంటే అని నువ్వు ప్రూఫ్లు చెప్పి పెడితే బాగానే ఉండు కానీ అది ఆ, కక్కుర్తి ఉంటది ఎవరికైనా అన్నా, కానీ. ఇప్పుడు కాదు వాళ్ళు చేయకపోతే చేయలేదచ్చు కానీ ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు, అదొక బాధ అయింది ఒకటి. అది వెంటనే చేయలేమన్నా, దానికి కొన్ని ప్రాసెస్ ఉన్నాయని చెప్పేసి అంటారు కదా అన్న. ఇప్పుడు ఆ, రేవంత్ రెడ్డి ఉన్నాడు నేను చెప్పాను కనీసం మన సరే అన్న మీ ఇష్టం, ఇక మీ ఇప్పుడు ఇష్టం. రేవంత్ రెడ్డి వచ్చిందన్నా. ఒక్క నిమిషం ఇంకోటి అని అయిపోయింది, ఎక్కువసేపు మాట్లాడదాన్ని అయిపోతుంది, 40 నిమిషాలు అవుతుంది అన్న, దండం పెడతా కానీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రవళిక ఎగ్జామే రాలేదు అన్నాడు కేటీఆర్, అక్కడ ఆమె హాల్ టికెట్లు అన్ని బయటకు వచ్చినాయి. తర్వాత లవ్ చేసింది అది చేసింది అని బురద చల్లిర్రు. తర్వాత గ్రూప్ 1 2 సార్లు అయిపోయింది, అలా గ్రూప్ 2 రద్దయింది, అదేమో వాయిదా పడ సార్ గ్రూప్ 2 2 మరి సార్లు వాయిదా. తల్లిదండ్రులు కూడా కాళ్ళ మాట్లాడలేగా మా నా బిడ్డ లవ్ అఫేర్ ఏమున్నదని చెప్పేసి అని వీడియోస్ వచ్చినాయి కదా. ఆమె లవ్ ఎఫైర్ అని లేదు ఏమని లేదు, మా ఇబ్బంది పెట్టిన వీళ్ళే ప్రగతి భవన్ పిలిపించుకున్నారు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా కదా, ఇప్పుడు అన్న అయితే మీరు కాదు, ఒక్క నిమిషం వీడియో పంపిమన్నా పంపిస్తాను నీకు. అన్న, నేను పబ్లిక్ వినన్నా. తల్లిదండ్రుల వీడియో పంపిమన్నా పంపిస్తాను నీకు, నేను చూడు కావాలంటే. ఆమెతోనే ఇగో అది చూపి నాకు పంపు. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మీకు వాళ్ళ అడ్రస్ చెప్తా, మీరు వెళ్ళి వాళ్ళ ఇంటి కాడ చెప్పానన్నా ఇప్పటికైనా గతంగా అయిపోయిందన్నా. మీరు ఇవన్నీ చూడకుంటే చేస్తాన్నా. ప్రవళికల ఇంటికి వెళ్ళి అయిపోయింది. రేవంత్ రెడ్డి చెయ్యని పనులు రైతుల దగ్గరికి పోండి, మాట్లాడండి, అవి కొంచెం చేపియండి. నిరుద్యోగుల దగ్గరికి ఆ నిరుద్యోగ భూతి ఇస్తా అన్నాడు. సరే అది అది అట్టర్ ఫ్లాపే. ఆ జాబ్ లో అట్లాంటి ఇప్పుడు కేసీఆర్ కూడా అన్న, కేసీఆర్ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు. కేసీఆర్ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఒక్క రూపాయి ఇవ్వలేదు తెలుసా. నేను అదే అంటానన్నా, వాడు ఇస్తా అని చెప్పేసి అన్న, వాడు ఇస్తలేడనే కదా మళ్ళీ వీడికి ఇచ్చి వీడు కూడా ఇవ్వకపోతే ఏం లాభం ఇక ఆడ ఏమున్నా. నెక్స్ట్ వీళ్ళు ఇద్దరు ఓడగొట్టాల్సి వస్తుంది అప్పుడు. దీనికంటే కేసీఆర్ అయ్యాం కదా మరి, రాష్ట్రం గురించి మొత్తం తెలిసినోడు. ఇద్దరు ఓడగొట్టాల్సి వస్తుంది, వీళ్ళు ఇవ్వలే నిరుద్యోగ వృత్తి, వాళ్ళు ఇవ్వలే కదా. నేను అదే అంటానన్నా, వాడు ఇయ్యలేదు నేను ఇస్తా అని చెప్పేసి అని వీని మాట నమ్మే కదా. అదే అన్న, ఇప్పుడు వీళ్ళు ఇవ్వకపోతే వీళ్ళకి కూడా కేసీఆర్ కి చెప్పినట్టే బుద్ధి చెప్తారు. ఇంకా 5 సంవత్సరాల వరకు వీంతో తిప్పలపడాలనా ఇక. మరి తిప్పలపడాలంటే నేను వచ్చి కొడుతుర్రా ఎవడన్నా. ఇప్పుడు అదే పరిస్థితి అన్న షాపులా. ఎట్లా అంటే ఇప్పుడు ఇన్వర్టర్లు బాగు చేసుకుంటాను, గుర్తు కట్టాను, ఏం జరిగినా కానీ కాంగ్రెస్, ఏం జరిగినా కానీ కాంగ్రెస్. సుమన్ నీకు అంత వీళ్ళు బాగా ఇబ్బంది పెడితే మేము గ్రౌండ్ కి వస్తాం, అందరం కలిసి ఉద్యమం చేద్దాం సరేనా. ఇక నీ ఎక్కువ 42 నిమిషాలు అవుతుంది అన్న. ఎందుకంటే సరే అప్పుడు మీరు ఇన్వెంటర్లు పెట్టుకునే పరిస్థితి వస్తే నేను రైతుల పక్షాన ఉందాం, వాళ్ళు ఎట్లా రోడ్ల మీద తిరుగుతారు ఎమ్మెల్యేలు నేను చూస్తా, నేను చూసుడు కదా, అందరం కలిసి చూద్దాము. మేము రైతు బంధు రాకపోయినా పెన్షన్ రాకపోయినా మీకు ఇన్వెంటర్లు వచ్చి కరెంటు సరిపడా ఇవ్వకపోయినా మన అందరం మహోద్యమం చేద్దాం, అవసరం అనుకుంటే సీఎం నైనా మార్చాలని తిరుగుదాము. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎట్లా వస్తారో చూద్దాం. ఇంకా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లు లేవా ఇప్పుడు ఈ 3 నెలల్లో నేను చూద్దాం కదా. ఈ 3 నెలల లోపు అయితే ఆ పథకాలు ఏమో చేస్తాను కదా, మాట్లాడండి కొద్దిగా. కాదన్న ఇయ్యకపోతే ఏ రైతు రఘు నెంబర్ ఇయ్యన్నా, నిజంగా రఘు నెంబర్ లేదన్నా, చూసినా కానీ అర్థలేదు. నేను చూస్తాను, నా హాయని పెట్టి నేను పంపిస్తా, గానీ ఇయ్యకపోతే రైతులందరూ ఎవడు ఊరుకోడు. సరే ఉంటామరా. ఓకే.